హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్యల పులావ్. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎప్పుడు మీ స్టైల్లోనే కాకుండా ఒకసారి నా స్టైల్ కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 15 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. పులావ్కి నూనె ఎక్కువే పడుతుందండి. అలాగే గిన్నె కూడా చాలా మందంగా ఉండేటట్టు తీసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మసాలా దినుసులు కూడా వేసుకోండి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, సాజీరా, యాలకలు వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆనియన్ కొద్దిగా మెత్తపడ్డాక గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. ఆనియన్ వేగేలోగా మనం మసాలా రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్లో 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 స్పూన్స్ ధనియాలు, అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక గంట సేపు నానబెట్టుకున్న గసగసాలు, ఇవి నేను 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి బాగా మెత్తని పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పేస్ట్ అయితేనే టేస్ట్ వస్తుందండి. ఇది కొంచెం మెదగడానికి టైం తీసుకుంటుందండి. కొంచెం ఓపిక్గా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాయండి. ఇప్పుడు అందులోని జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న రొయ్యలు వేసుకోండి. ఇక్కడ మాకు క్లీన్ చేసి ఉడకపెట్టిన రొయ్యలే దొరుకుతాయండి. మీకు దొరకకపోతే పచ్చి రొయ్యలు వేసుకోండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని నీరంతా బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. నీరంతా బాగా ఎగిరిపోయిన తర్వాత రొయ్యలు కూడా ఒక 70% ఉడికిందనుకుంటే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఈ మసాలా వేయించుకునేటప్పుడు అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోండి. నేను బియ్యం ఇక్కడ ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. నేను 1 కిలో రొయ్యలకి 2.5 గ్లాసు బియ్యం వేసుకున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. మీ బియ్యం కనుక మరీ పాతవైతే ఇంకో 1/2 గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర, అలాగే సగం నిమ్మకాయ పిండుకోండి. ఈ టైంలోనే ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇంకా అన్నం మామూలుగా ఉడికించుకోవడమే. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. కాకపోతే రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి మాత్రం బాగా టైం తీసుకుంటుంది. మరి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.